హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు నెల్లూరులో బీచ్కి వెళ్తున్నామండి. అది ఎక్కడ అనుకుంటున్నారా? చెప్తానండి. ఇది నెల్లూరులో నేలటూరు అనే బీచ్కి వెళ్తున్నామండి. చాలా బాగుంటుంది. అసలు జనం ఉండరు. మామూలుగా బీచ్ అంటే బాగా విపరీతంగా జనం అలా ఉంటారు కదండి. అస్సలు లేదు. ఇది పవర్ ప్లాంట్ అండి. మీకు ఇప్పుడు ఐడియా వచ్చేసి ఉంటుంది ఎక్కడ అనేసి. చాలామంది నా ఫ్రెండ్స్ వరకు మేము ఎప్పుడు చూడలేదు అయితే అన్నారు. ఈ లొకేషన్కి అయితే వెళ్ళండి ఈసారి మాత్రం. ఈ సమ్మర్లో అయితే ఇంకా సూపర్గా ఉందండి. ఎవ్వరు ఉండరు. ఈ లొకేషన్లో చాలా బాగుంది. మేము 2-3 దగ్గరలో ఆగి కూడా పిక్స్ తీసుకున్నాం అందరం. చాలా బాగుంది. ఇది పవర్ ప్లాంట్ ముందు టెంపుల్ అండి. అసలు ఆ లొకేషన్ అంతా చాలా బాగుంది. రోడ్డు మేము ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసామండి మనం దగ్గరికి. ఇదే ఆ లొకేషన్. చూసారు కదండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది ఇక్కడ ఆగాలండి. మన వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆపేసి బోట్లో ఎక్కాలి. బోట్ నుంచి కొంచెం ముందుకు తీసుకెళ్తే బీచ్ వచ్చేస్తుంది. మీరు ఇలా ఎప్పుడు చూడలేదు కదండి. అందుకే చాలా బాగా నచ్చిందండి. అందరూ కొన్ని బోట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యామిలీ వెళ్తున్నారు. ఈ అంకుల్ అయితే మీరు ఎంతసేపు ఉంటారో చెప్పండి, తర్వాత నేను అప్పుడు వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాను అని చెప్పాడు. నెంబర్ కూడా తీసుకున్నాం, ఫోన్ నెంబరు. మళ్ళీ అటువైపు వెళ్ళిపోతే వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా, ఎలా రావాలి అని చెప్పేసి. చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, అక్కడ ఇందాక మేము ఎక్కిన దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదండి, ఆ రాళ్ళన్నీ దాటి వెళ్ళాలి. అదేనండి బీచ్. యాక్చువల్గా పిల్లల్ని మనం వదలం కదండి, ఇక్కడ వదిలేసాము. అసలు పాప ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లాగా ఉందండి అక్కడ వరకు. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళామంటే అసలు చాలా పెద్ద బీచ్ అది. ఇంకా తెలుసు కదా సముద్రం ఇట్లా ఎలా ఉంటుందో. కానీ ఇక్కడ వరకు ఏంటంటే ఒక బిట్టు లాగుంది, అక్కడ వరకే ఉన్నాము. అంటే ఒక ఫ్యామిలీ ట్రిప్కి వచ్చినట్టుందండి. అసలు జనమే లేరు ఇక్కడ. చాలా బాగుంది. మేమైతే టెంటు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాము. కానీ గాలికి అస్సలు నిలవలేదు, పడిపోతూ ఉండింది. ఇంకా వదిలేసి దాని మీదే కూర్చునేసాము. ఇంకా బాగా ఆడుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. పడిపోతాడేమో అనుకున్నాను. పాప అయితే మట్టి తీసి వాళ్ళ నాన్న తల మీద కొడుతుంది టపా టపా అని. అసలు ఆమె పట్టలేకపోయాము. మా అల్లుళ్ళు అందరు వద్దామనుకున్నారు కానీ ఫీవర్ అని చెప్పేసి తీసుకొని రాలేదు. అసలు ఎంజాయ్ చేసింది పాప అయితే హాయిగా. పైగా ఈ ఎండలకి ఎలా ఉందంటే చాలా హాయిగా ఉంది. అసలు వాళ్ళ నాన్నని వాళ్ళ పాపని పట్టలేకపోయామండి. మా బుడ్డదైతే సూపర్గా ఎంజాయ్ చేసింది. ఇంకా అన్నీ మేము వంటకాలన్నీ తెచ్చేసుకున్నామండి. పులిహోర, పెరుగన్నం అంతా తెచ్చుకున్నాము. ఇంకా బాగా అలసిపోయామండి. ఇంకా తినడం స్టార్ట్ చేసేసాము. మా అమ్మమ్మ అయితే అసలు కూర్చోలేదండి. నేను కూర్చుంటే పైకి లేవలేను అని చెప్పేసి నిలబడుకొని ఉండింది. ఇంకా అందరం తినేసాము. తినేసాక కూడా వెళ్దామంటే నేను రాను అని చెప్పేసి ఆడుకుంటూ ఉంది పాప. బీచ్ సెట్ తెచ్చుకుందండి ముందుగానే. పెట్టుకుంది బ్యాగ్లో. అన్నీ మేము సర్దుకుంటుంటే నా బీచ్ సెట్ మర్చిపోయారమ్మా అని చెప్పేసి మరీ సర్దుకుంది. పాప అక్కడికి వెళ్తానని ఏడుస్తూ ఉంది. వాటికి దగ్గరగా వెళ్ళి పెడతాను అని. కానీ నువ్వు వెళ్ళిపోతాయమ్మా, వెళ్ళొద్దు, దూరం నుంచే వేయమని వాళ్ళ నాన్న చెప్తున్నా. చూసారు కదండి ఎంత బాగుందో. మీకు కూడా చాలా బాగా నచ్చేసింది కదా. ఒకసారి ట్రై చేయండి, ఒకసారి వెళ్ళండి ఆ లొకేషన్కి. చాలా బాగుంది. ఇంకా అంతా ప్యాకప్ అండి. ఇంకా వచ్చేసాము. పాప అంకుల్కి అసలు మేము కాల్ కూడా చేయలేదు. మేము చెప్పిన టైం ప్రకారం అంకులే వచ్చేసారు. ఇంకా అంకుల్కి కూడా అత్తమ్మ అన్నం అయి పెట్టారు. తినేసేసి బయలుదేరేసాము. కానీ ఏంటి ఇటు వెళ్తున్నాము అనుకుంటే లోపలికి తీసుకెళ్తున్నారండి. అప్పటివరకు మాకు తెలీదు. లోపలికి ఇట్లా బీచ్ లోపలికి తీసుకెళ్తున్నసరికి అందరం షాక్. అసలు నాకైతే సర్ప్రైజ్గానే ఉండింది. కానీ మా అమ్మ అత్తమ్మ వీళ్ళైతే అరుస్తూ ఉన్నారు, మీరే చెప్పారా వెళ్తున్నారు అని చెప్పేసి. లేదు అసలు మేము అడగలేదు. అలా కొంచెం లోపలికి తీసుకొచ్చేసారండి. ఇంకా దిగేస్తున్నాము. మా లగేజ్ అంతా దించేసుకుంటున్నాము. ఇలా జరిగిందండి మా ట్రిప్పు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో మీరు కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సుప్రజ అభిలాష్.